హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో షర్మిల గారు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టేసుకొని ఆమె విమర్శలు చేసింది. అండ్ ఆదాని విషయంలో ఆమె చాలా ఆరోపణలు చేసింది. గవర్నర్ గారిని కూడా డిమాండ్ చేసింది అరెస్ట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చేసి కౌంటర్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా వేశాడా? ఏం జరిగే అవకాశం? షర్మిల చాలా స్ట్రాంగ్ గా జగన్ మీద అదాని ఇష్యూలో పోరాడుతుంది. ఆల్రెడీ ర్యాలీ తీసింది, చంద్రబాబుని గట్టిగా ప్రశ్నించింది. మీరు జగన్ మీద 1750 కోట్లు లంచం తీసుకున్నాడని ఆల్రెడీ అమెరికాలో ప్రూవ్ అయిపోయింది. జగన్ మీద తీవ్ర చర్యలు తీసుకోండి. అట్లాగే జగన్ చేసిన ఒప్పందాన్ని, అదాని గ్రీన్స్ తో జగన్ ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని కూడా మీరు రద్దు చేయండి అని ఆమె చంద్రబాబుని ప్రెజర్ చేసింది. అక్కడితో ఆగకుండా ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి కూడా డిమాండ్ చేసింది. సో దీని తర్వాత ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈనాడు, జ్యోతి, తెలుగుదేశం మీడియా కూడా జగన్ని ఫోకస్ చేస్తూ, అదానిని వాళ్ళు ఫోకస్ చేయట్లేదు, జగన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో అసంబద్ధత కూడా ఏం లేదు. ఎందుకంటే అమెరికన్ ఏజెన్సీలు ఖచ్చితంగా జగన్ పేరు చెప్పకపోయినా ఫారిన్ నేషనల్ నెంబర్ 1 అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అన్నారు, 2019 నుంచి 23 వరకు అన్నారు. ఇవన్నీ చెప్తే ఎవరున్నారు ఇక్కడ? ఈయనే కదా ఉన్నాడు, జగనే. కాబట్టి జగన్కి 1750 కోట్లు లంచం ఇచ్చాడు. రెండోది, మొత్తం అదానీ, అజూర్, పవర్ గ్లోబల్, ఈ 2 సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఒప్పందం చేసుకున్నాయి. 12 గిగావాట్ల సోలార్ పవర్ సప్లై చేస్తామని. సిగి వేరే రాష్ట్రాలకు అమ్మాలి, ఆ రాష్ట్రాలు కొనట్లేదు కాబట్టి అదానీ రంగంలో ఇది జగన్తో మాట్లాడాడు. జగన్ అవుట్ ఆఫ్ 12, 7 గిగావాట్ల కొనడానికి జగన్ ముందుకు వచ్చాడు, ఒప్పందం చేసుకున్నాడు. మిగతా 4 రాష్ట్రాలు, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత ఇది జమ్మూ కాశ్మీర్, ఇవి వీళ్ళతో ఒప్పందం చేసుకున్నాయి సెకీతో. మిగతా 5 గిగావాట్లకి. సో అంటే 7 గిగావాట్లు ఈయన ఆ టైంలో ఒప్పందం చేసుకోవడం, 1750 కోట్లు ఈయనకి ఇచ్చాడని చెప్పడం, అప్పుడే అదాని అనఫిషియల్గా వచ్చి జగన్ని కలిసేసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్కి ఇచ్చుంటాడని అందరూ నమ్ముతున్నారు. కాకపోతే తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు గట్టిగా జగన్ ఇష్యూని మాట్లాడుతున్నారు తప్ప దాని మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే అదాని మీద చర్య అదాని కదా ఇచ్చింది, జగన్ మీద తీసుకుంటే అదాని మీద తీసుకోవాలా. అదాని తీసుకుంటే అదాని ఒప్పందాలు ఇక్కడ చాలా చేసుకున్నాడు, ఆ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి, లేకపోతే వాటిని సమీక్షించాలి. గంగవరం పోర్టు ఇట్లాంటివంతా ఇచ్చున్నారు. సో అందువల్ల ఇప్పుడు అదాని మీద చేసుకోవడం అంటే మోడీ మీద చేయడమే. సో దానికి రెడీగా లేరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. సో అందుకని వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, ఓన్లీ ప్రచారం వరకు మాత్రమే పరిమితం అయ్యారు. అది కూడా జగన్ మీద, అదాని మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. సో ఈ యాంగిల్లో జరిగినప్పుడు ఆల్రెడీ వైసీపీకి చెందిన వాళ్ళు దీనికి రిప్లై ఇచ్చారు. అదానితో మేము ఏ రకమైన సోలార్ ఎనర్జీ ఒప్పందం చేసుకోలేదు, మేము చేసుకున్నది సెకీతో కూడా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ రేటుకే మేము చేసుకున్నాం, కాబట్టి మేమేమి ప్రజలను మోసం చేయడం ఇంకోటి జరగలేదు. అంతకుముందు చంద్రబాబు కూడా సెకీతో చేసుకున్నాడు, ఇంతకంటే ఎక్కువే చేసుకున్నాడు అనేది వాళ్ళ వాదన. అయితే జగన్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. జగన్ నిన్న రంగంలో దిగాడు. జగన్ నిన్న తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ స్వయంగా మాట్లాడాడు. ఆయన కూడా చూపించాడు, ఇతర రాష్ట్రాలు కూడా సెకీతో అదే టైంలో ఒప్పందం చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల కంటే కూడా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల కంటే కూడా మేము తక్కువగా చేసుకున్నాం, తక్కువకే సప్లై చేసింది మనకు సెకీ ఆ రాష్ట్రాల కంటే కూడా. ఎందుకంటే మనం బల్క్గా కొంటున్నాం కాబట్టి మనకి కన్సెషన్ ఇచ్చారు అనేది ఇతను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతోపాటు అసలు అమెరికా నా పేరు చెప్పలేదు, అదాని నాకు ఇచ్చినట్టు అమెరికా చెప్పలేదు, చెప్పినట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈనాడు, జ్యోతి ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళ మీద నేను 100 కోట్ల పైగా పరువు నష్టం వేస్తానని కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఆ అనౌన్స్మెంట్ లో షర్మిల పేరు ఆయన వాడలేదు, కానీ షర్మిల మీద కూడా ఆయన వేయబోతున్నట్టుగా, షర్మిలకి ఒక రకంగా హెచ్చరిక, నువ్వు కానీ కంటిన్యూ చేస్తే నీ మీద కూడా 100 కోట్ల దావా వేస్తాను. నిజానికి ఎందుకంటే ఈనాడు, జ్యోతి వీళ్ళకంటే కూడా షర్మిల దీన్ని గట్టిగా మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టి జగన్ పేరు అక్కడ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. అయితే కన్వీనియంట్ గా కాంగ్రెస్ మర్చిపోతుండేది ఏమంటే, వాళ్ళ రాష్ట్రాలు 2 ఉన్నాయి దీంట్లో, ఈ కుంభకోణంలో.
ఒకటేమో ఛత్తీస్గఢ్ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేసే ఇది ఆ టైంలో, తర్వాత ఏమో తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు కూడా వాళ్ళ కూటమిలోది, ఇండియా కూటమిలోది.